ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే మంచి సర్కిల్ పిఆర్ మెయింటైన్ చేస్తావా, లేకపోతే వచ్చిన అవకాశం చాలే మనకి అంత అక్కర్లేదు అనుకునే టైప్ ఎలా అసలు నువ్వు? పిఆర్ అయితే నాకు కష్టమే బ్రో. అసలు మెయింటైన్ చేయవా? పిఆర్ అంటే ఏమో ఇప్పుడు వరకైతే పెద్దగా ఏం మెయింటైన్ చేయలేదు. ఎందుకంటే 2-3 సార్లు మేనేజర్స్ వల్ల ఇబ్బంది వచ్చింది. ఒకసారి ఒక మేనేజర్ ఒకటే రోజు 2 సినిమాలకి డేట్స్ ఇచ్చేసాడు. దాని తర్వాత ఆయన చేతిలో ఎత్తేసి ఫోన్ ఆఫ్ చేశాడు. నేనే పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ నాదే తప్పు, ఇప్పటి నుంచి నేను పెట్టుకున్నాను. సో అది నాకు కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత పిఆర్ ఏంటి ఇంకా ఒక వేరే హీరోస్ తో ఫ్రెండ్షిప్ వేరే చిల్ అవ్వటం లేదు డార్లింగ్, నా వల్ల కాదు డార్లింగ్ అవన్నీ. ఇంకొంచెం బోరింగ్, నేను ఆ విషయాలు కొంచెం బోరింగ్. నేను ఎందుకని ఏమో నేను ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. ఐ నెవర్ లైక్డ్. ఏమో నాకు ఎవరు ఇండస్ట్రీలో నీకున్న బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరని చెప్తారు? చాలా మంది ఉన్నారు బ్రో, చాలా మంది ఉన్నారు. అదే ఉన్నారు కానీ ఎందుకు అది దూరంగా మెయింటైన్ చేస్తారు అంటే ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అంటే వాళ్ళు ఉండటం కూడా దూరంగానే ఉంటున్నావు కదా సిటీకి. చాలా నాకు ఇష్టం అలా. ఐ డోంట్ వాంట్ టు మిక్స్ వర్క్ అండ్ ఇది మై ఫ్యామిలీ లైఫ్. ఎందుకంటే దగ్గర ఉన్నాం అనుకో డార్లింగ్, అయ్యా ఇక్కడే కదా వచ్చేసాయి, ఒకసారి వచ్చి వెళ్ళబ్బా అంటారు. నన్ను లిటరలీ నా షూటింగ్ అవ్వగానే విజయవాడ వెళ్ళాలిగా వెళ్ళిపో అంటారు. నాకు సుఖంగా ఉంది, నేను దూరం ఉన్నా నాకు హాయిగా ఉంది. ఓకే, నాకు అదే లైఫ్ కావాలి. నేను అస్సలు మిక్స్ చేయ. అక్కడికి వెళ్తే నా ఫోన్ ఆఫ్ ఉంటుంది. ఈవినింగ్స్ 10:30 తర్వాత డి నాట్ డిస్టర్బ్ మోడ్లో ఉంటుంది. ఎవరు కాల్ చేసినా కట్ అయిపోతాయి. ఇష్టం ఏదో నాకు. ఒక ఆర్టిస్ట్ ఇన్ని రకాల సిస్టమ్స్ ఫాలో అయితే ఎట్లా నువ్వు ఇలా అసలుకి? ఎందుకు ఆర్టిస్ట్ ఇప్పుడు అదే టైంలో ఒక 10:30కి రాజమౌళి గారు లేకపోతే బోయపాటి సీను గారు వాళ్ళందరినీ చూసే నేర్చుకున్నా. వాళ్ళందరూ ఆ టైమ్స్ తర్వాత చెయ్యరు. మార్నింగ్ ఒక రోల్ ఉంది నోయల్, నువ్వు కావాలి పక్కా అంటే రాజమౌళి గారు అన్ని టైమ్స్ ఒకేలాగా ఉండవు కదా. చాలా మంది చాలా సిస్టమాటిక్ గా ఉండే వాళ్ళే పైకి వచ్చారు బ్రో లైఫ్ లో. వాళ్ళకి తెలుసు రాత్రి అవ్వడం అంటే 10 తర్వాత రాత్రి అని అందరికీ తెలుసు. ఆ టైంలో ఎవరు డిస్టర్బ్ చేయరు. వాళ్ళు సిస్టమాటిక్ గా ఉన్నారు కాబట్టి ఆ పొజిషన్ లో ఉన్నారు. అలాంటి కాల్స్ వచ్చేవని నాకు పొద్దున్నే వస్తాయి. సో నాకు చాలా క్లియర్ అందులో. నాకు ఏదో 1 గంటలకు కాల్ చేసినంటే ఆయన తాగుంటాడు, నెక్స్ట్ డే గుర్తుంటావో లేదో అని నాకు చాలా డౌట్. 10 తర్వాత వచ్చే కాల్ అన్ని పనికిరాని కాల్సే వస్తాయి. నువ్వు గుర్తుపెట్టుకో లైఫ్ లో. నువ్వు ఏదన్నా నాకు చాలా పనికొచ్చే కాల్ 10 తర్వాత వచ్చిందని చెప్పు, ఒక్కటి ఉండదు. ఎస్పెషల్లీ అబ్బాయిలు. ఈ అమ్మాయిలు అయితే ఇక పిచ్చలైట్, వాళ్ళు తాగి ఫోన్ చేశారంటే ఇంకా అంతే. ఇక ఎంత లైట్ తీసుకుని బ్లాక్ లో పెట్టొచ్చు. చాలా వచ్చే ఫోన్ అట్లా చెప్తున్నా, బ్లాక్ లో లిటరలీ బ్లాక్ లో పెట్టొచ్చు అంటున్నా. అమ్మాయిలు అయితే 10 తర్వాత కాల్స్ వస్తాయి. అది వేస్ట్ డార్లింగ్, టైం వేస్ట్. బట్ ఇనిషియల్ గా మంచి మూవీస్ చేశావు. అవును, కుమారి 21F కానీ, నేను నా ఫ్రెండ్స్ ఏదో నా బాయ్ ఫ్రెండ్స్ మంచి చేశావు. అవును. తర్వాత ఎందుకు నోయల్ కి అనుకున్నంత మంచి క్యారెక్టర్స్ పడలేదు అంటే ఎక్కడ తప్పంటావు అది? అంటే నేనేమైందంటే ఇప్పుడు నువ్వు అన్నావు కదా పిఆర్ మెయింటైన్ చేయాలి అని. నేను అలా అందరికి తెలిసిన వాళ్ళందరి సినిమాలో చిన్న రోల్స్ చేశా బ్రో. అన్న తెలుసు, అన్న రైటర్, ఈయన నాకు డైరెక్టర్ తెలుసు, ఈయన అక్కడ అసోసియేషన్ ఉంది ఏడి, ఈయన మా కో డైరెక్టర్. ఇదే పిఆర్ కోసం అనే చేసిన సినిమాలు అన్ని నేను ఇలా 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 కన్ను ఆర్పితే వెళ్ళిపోయే రోల్స్ కూడా చేశా. పిఆర్ కోసం చేశా అవన్నీ. ఆ సినిమాలు అయిపోయిన తర్వాత వాళ్ళు మన ఫోన్లు ఎత్తుతారంటే ఎత్తరు. సో అవన్నీ ఆ పిఆర్లు అన్నీ అయిపోయిన తర్వాత, ఆ స్టంట్లు అయిన తర్వాత కూర్చుని లేదు ఇవన్నీ పనికిరావు, నేను కావాలంటే పర్సనల్గా నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పి నేను కూర్చొని మాట్లాడతా, కానీ వర్క్ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వనని ఫిక్స్ అయిపోయాయి. ఇంకా నాకు ఇంకా సీరియస్గా నేను ఆలోచించేది ఏంటంటే అది మంచి రోల్ అయితే నేను చేస్తా, లేని చేయను. నువ్వు తెలుసు కదా అని నేను చేయను ఇప్పుడు అని నేను ఫిక్స్ అయిపోయాను బ్రో. ఎన్ని చేశాను బ్రో. నా ట్రాక్ మంచి రోల్స్లలో 12 ఉంటే అబో 12 ఉంటాయి చిన్నవి. అంటే ఐ వాజ్ లైక్ ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ఎందుకు చేశాను నేను అసలు? నాకు ఏం హెల్ప్ అయింది? దాని తర్వాత సినిమాలు 2-3 చేసినా ఎవరు పిలవలేదు. మళ్ళీ ఎందుకు పిలవలేదంటే ఓకే ఆ టైం వరకు వాళ్ళకి వర్కౌట్ అయిపోయింది, దాని తర్వాత మనం ఎందుకు గుర్తుంటాం? అలాంటివన్నీ వేస్ట్ అనిపించింది. అంటే చాలా మంది అనుకున్నారు అరే నోయల్ బాగా చేస్తున్నారు అనుకునే లోపు మళ్ళీ కనిపించడం మానేసి. అవును, ఆ చిన్నవన్నీ డౌన్ఫాల్ అయిపోయాయి బ్రో. అది అనవసరంగా చేసాం. అంటే మనం ఇప్పుడు రోషన్ ఇప్పుడు నువ్వు ఈ షో చేస్తున్నావు, చాలా సక్సెస్ఫుల్ షో. ఇప్పుడు అప్కమింగ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెడతారు, నిన్ను పిలుస్తారు, పిలిచిన తర్వాత నువ్వు ఒక ఎపిసోడ్ ఏదో చేస్తావు, దాని తర్వాత వాళ్ళకి బాగానే క్లిక్ అయింది, వాళ్ళు పైకి వచ్చారు. దాని తర్వాత నేను ఎప్పుడు పిల్లలు ఎలా ఫీల్ అవుతావు? నువ్వు ఏమీ లేనప్పుడు నువ్వు వెళ్ళి హెల్ప్ చేసావు, దాని తర్వాత నేను లైట్ తీసుకున్నాను, ఎలా అనిపిస్తుంది నీకు? సేమ్ థింగ్ కదా. అలా వాళ్ళు సినిమాలు స్టార్ట్ చేసిన చాలా మంది అడిగినప్పుడు నేను వెళ్ళి చేశాను. ఐ ఫెల్ట్ బ్యాడ్ నేను చేసేది లేకుండే. ఇట్స్ ఓకే, పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ బ్యాక్, ఐఎమ్ డూయింగ్ నైస్ ఫిల్మ్స్ నౌ. అది కానీ అదొక లెసన్ నాకు. మిక్స్ చేయొద్దు, రిలేషన్ని వర్క్ని మిక్స్ చేయొద్దు అనేది నాకు అక్కడ అర్థమైంది. నీకు జీవితం ఇంత నేర్పించింది కదా, అంటే ఇండస్ట్రీ నుంచే నేర్చుకున్నావా లేకపోతే ఆల్రెడీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి? మా నుంచే డార్లింగ్, మేము చాలా పువర్ పీపుల్ డార్లింగ్,
చాలా పువర్. అక్కడి నుంచి ఈరోజు ఇలా ఉన్నామంటే ఈరోజు నన్ను నలుగురు గుర్తుపడుతున్నారంటే ఓన్లీ దేవుడి దయ అండ్ వాట్ ఎవర్. ఇదని ఓవర్ అండ్ అబౌవ్ నాకు నేను ఊహించిన దానికంటే అత్యధికమైన అంటారు కదా, ఇది నాకు. సో ఇంకా నాకు కంప్లైంట్స్ లేవు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ లైఫ్. వచ్చిందంతా ఇంకా నేను అవ్వలేకపోయాను అనుకో, ఇదే నా చాలా ఎక్కువ. ఇంకా నేను ఏం సాధిస్తానో నాకు తెలియదు కానీ ఇదే చాలా ఎక్కువ. అండ్ ఐఎమ్ గోయింగ్ టు రీచ్. బికాజ్ రాజమౌళి గారు బ్యాడ్ సినిమా ఎప్పుడైనా తీసారా డార్లింగ్? లేదు. సో మన కథ రాసేది దేవుడు గారు డార్లింగ్. ఆయన ఎందుకు బ్యాడ్ చేస్తాడు? ఖచ్చితంగా నమ్మకం ఆయన చేసినట్టు, ఆయన చెప్పినట్టు నేను చేస్తే కొడతాం రా. నా సినిమాలో నేనే హీరో నా లైఫ్ లో, అవునా కదా? ఆయన చెప్పినట్టు వినాలంతే, మనం సాధించే పోతాం డార్లింగ్. అది దట్స్ ఈ మధ్యకాలంలో నేను స్ట్రాంగ్ గా బిలీవ్ అయ్యేది. అది ఎప్పటి నుంచి? చాలా రోజుల నుంచి. ఈ స్పాన్ ఎప్పుడైతే డిప్ వచ్చిందో దాని తర్వాత నుంచి అరే మనం ఎందుకు, మనకు కొడతాం, మనం కొట్టాలని ఫిక్స్ అయిపోయాడు. అది రాజమౌళి గారి దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్న ఒక మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తావు? ఆయన వర్క్ చేయండి అన్నది బ్రో. నేనైతే అంటే నేను చాలా తక్కువ అసోసియేషన్ ఆయనతో, కానీ ఈగా మూవీ డైలీ మాకు పొద్దున్నే చెప్పేవాళ్ళు. నేను 6:30 వరకు వెళ్ళేవాడిని. ఆయన షార్ట్ పెట్టండి ఏ రోజు ముట్టుకోలేదు. నేనైతే అది అబ్జర్వ్ చేసా, అది నిజమో అబద్ధమో కూడా నాకు తెలియదు. బట్ ఐ హావ్ సీన్ దట్. అండ్ వర్క్ అంటే ఇంకా ఆయనకి సుప్రీం. ఫర్ హిమ్ వర్క్ ఇస్ సుప్రీం, ఇంకా నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. ఇంకా అంతే డార్లింగ్, మనం వాళ్ళ గురించి మాట్లాడేంత నాకు లేదు. సో మనం ఆ టాపిక్ ఎండ్ చేస్తేనే బెటర్. అంటే లైఫ్ గురించి ఏమైనా చెప్తారా? బ్రో ఏం చేస్తారు అంటే గొప్పల గురించి ఎండ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు జర్నీలో చాలా చెప్పొచ్చు, తప్పే ఉంది దాంట్లో. ఆయన గురించి ఎండ్ చేయొచ్చు అని ఎందుకన్నా? అంటే ఇప్పుడు ట్రావెల్ తగ్గిందా లేకపోతే దూరం పెరిగిందా? ఏదో ఉంటది కదా. లేదు, నేను ఎప్పుడైనా ఒక మనిషి గురించి మాట్లాడంటే అంత స్థాయి ఉంటేనే మాట్లాడితే దానికి అందం. స్థాయిలు ఉంటే మనుషులు మాట్లాడే మాట అయితే ఎవరి గురించి మనం మాట్లాడుకోవాలి. అంతే, నేను జస్ట్ చెప్తున్నా, మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. డెఫినెట్లీ. అందుకనే నేను వచ్చింది నీతో మాట్లాడడానికి డార్లింగ్, వాళ్ళ గురించి డిస్కస్ చేయడానికి కాదు కదా. నీ లైఫ్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు మాట్లాడాలి. దేవుడి దయ వల్ల అది కూడా అదృష్టమే. నువ్వు చెప్పావు కదా, నువ్వు చాలా అంతే, ఇంకా అది దేవుడి దయ. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఓకే. సో నీ మ్యారేజ్ కి వచ్చారు? అవును. మరి అంటే నేను అదే ఫీల్ అవుతాను బ్రో. వేరే వాళ్ళ మ్యారేజ్ కి వచ్చారా? చెప్పు. అదే అదృష్టం కింద ఫీల్ అవుతాను. నేను అడగలేని అదృష్టం అది. నేను ఊహించలేని బ్లెస్సింగ్స్ అవన్నీ నాకు. అంటే ఇంకోటి, ఎప్పుడైతే నేను కలిసిన ప్రతిసారి దేవర్ ఇన్ సమ్ ఆర్ ది అదర్ వర్క్ లో ఉన్నప్పుడు ఎవరు ఈ లైఫ్ గురించి చెప్పరు డార్లింగ్. వాళ్ళు వర్క్ లో ఏం చేయాలి అని బిజీగా ఉంటారు. లైక్ అవునా కదా, దే విల్ బి సో బిజీ. నాకంత రాజమౌళి సార్ చెప్పేంత అయితే ఎప్పుడు